Shaping tomorrow's leaders from 54 nations. Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మార్వాడి యూనివర్సిటీ గురించి. సో ఇది మార్వాడి యూనివర్సిటీలో ఇది థర్డ్ ఎపిసోడ్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్లో, సెకండ్ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మరీ ముఖ్యంగా మనం థర్డ్ ఎపిసోడ్లో ఈస్ట్ వెస్ట్ నుంచి స్టూడెంట్స్ చాలామంది వచ్చి ఇక్కడ మన మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి అండ్ అలాగే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ అండ్ అలాగే వీసీ అండ్ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళతో మనము మాట్లాడబోతున్నాం అనమాట. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ ఈస్ట్ వెస్ట్ నుంచి స్టూడెంట్స్ని ఎవరెవరైతే ఇక్కడికి పంపిస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే మీకు ఈ ఎపిసోడ్ త్రూ చాలా విషయాలు తెలుస్తాయి అండ్ మీ పిల్లలకు కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఎపిసోడ్లో అలాగే మనం స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాక అసలు వాళ్ళకి ఎలా ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇక్కడ వీళ్ళు ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాము. సో మరి ఆలస్యం చేయకుండా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. కమాన్. సో ప్రస్తుతం మనం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్బి జడేజా గారితో మాట్లాడదాం. ఆయనే స్వయంగా రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ని పరిచయం చేయబోతున్నారు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. కమాన్ సార్. క్యాంపస్ అంతా చూసాను, ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ స్టూడెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ మీరు ఇప్పుడు చేసే సిరీస్ చాలా బాగుంది. అండ్ బ్రాంచ్ మేనేజర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. టుడే యూ ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ రాజమండ్రి మేనేజర్. సో కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ అస్? Thank you very much madam. Again visiting Marwadi University. As you know that we want to penetrate in entire South India. Yeah. We have our branch in Rajamandri and I am happy to share the name of our branch manager Mr. Nandam Raju, who is going to represent Marwadi University in Rajamandri area. I request all the students and parents to visit Rajamandri office and contact Mr. Nandam Raju, who is representing Marwadi University, and he will remain present 24/7 to provide the career guidance about Marwadi University, what kind of courses we have here at Marwadi University, what is the fees of Marwadi University, what kind of scholarships are available with Marwadi University, hostel facility, sports facility, 2+2 foreign programs, and all details about Marwadi University you will get it from Rajamandri office from Nandam Raju. Okay. So once again, thank you for visiting Marwadi University. I request all the students and parents to visit Rajamandri office and contact Mr. Nandam Raju. సో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదైతే ఉంటుందో ఈ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో ఆ పిల్లలు మన నందన్ రాజు గారిని కాంటాక్ట్ అయినట్టుకైతే అంటే రైట్ ఇన్ఫర్మేషన్ మీకు యూనివర్సిటీకి సంబంధించిన కరెక్ట్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా తెలుసుకోవాలి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి పిల్లలకి నందం రాజు గారు రైట్ ఆప్షన్ అనమాట. ఓకే. సో ఐ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ దట్. సో మేము ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. తప్పకుండా మేడం. నందన్ రాజు గారు మీకు కావాల్సిన ప్రతి ఒక్క విషయం తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో అడ్మిషన్స్ పొందవచ్చు. రాజు గారు, ఈ ఎపిసోడ్లో మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. వెస్ట్ గోదావరి నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చే పిల్లలకి ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడాలి. అంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేసేయాలన్నమాట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ వచ్చి అడ్జస్ట్ అవ్వగలరా? యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్, మనం ఒక మాట్లాడుకుంటే ఒక వైజాగ్, ఒక విజయవాడ, ఒక హైదరాబాద్
ఆ ఎన్వైర్న్మెంట్ పెరిగిన స్టూడెంట్స్ వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఒక డిఫరెంట్ ఉంటుంది, ఒక ఫాస్ట్ కల్చర్ అనే బయటికి వెళ్ళే ఒక అడ్జస్ట్ అయ్యి ఉంటుంది. కానీ ఇక్కడ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి స్టూడెంట్స్ వచ్చేసరికి బేసికలీ మైండ్ సెట్ కానీ ఏంటంటే ఇంటి దగ్గర ఉందాం, ఎందుకంత దూరం, సో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. దీనికి ఏంటంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కల్చర్, మన మాట, మన అంటే ఆలోచన విధానం ఇవన్నీ మనకి కొద్దిగా వెనక్కి లాగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే మనకున్న ఇక్కడ కాలువలు కానీ ఒక రిచ్ పేడీ ఫీల్డ్స్ ఏమైనా మనకి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ ఉండేసరికి మనకి మేబీ కొన్నిసార్లు అవసరం లేదు అనిపించవచ్చు. పేరెంట్స్ కూడా అలాగ ఆలోచిస్తారు, స్టూడెంట్స్ కూడా అలాగ ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు ఏంటంటే ఈ అంటే మారుతున్న కాలం ప్రకారం వాళ్ళు బంధువులు కానీ బయట స్నేహితుల పిల్లలు కానీ బయట వెళ్ళి యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి వెళ్ళి సెటిల్ అవుతుంటే వాళ్ళకు కూడా ఒకవైపు అనిపిస్తుంటుంది, ఓహో మన పిల్లడు అంటే ఇక్కడ ఓన్లీ వ్యవసాయం ఇక్కడ మామూలు డిగ్రీ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ పంపించుంటే బాగుండేమో అనిపిస్తుంటుంది. డెఫినెట్లీ ఇక్కడ ఒక 10 సంవత్సరాల క్రితం ఈ విషయం అడిగి ఉంటే మేబీ ఒక కాంచి ఏంటంటే నేను ఆలోచించను ఓకే, బట్ ఇప్పుడు 100% అని నేను చెప్పలేను. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఎస్ మనకు ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక 20,000 to 30,000 స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో 100% వెళ్తారు వస్తారు అని చెప్పడం కష్టం. కాకపోతే మారుతున్న కాలం ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకి కొంతలో ఒక 40 to 50% ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆపర్చునిటీస్ చూస్తున్నారు, బయటకు వచ్చి చూస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా బయటకు వద్దాం ఏమండి, ఎక్కడో బయట యూఎస్కి ఎంఎస్కి వీటికి వెళ్తున్నారు, గుజరాత్, సో మన దేశం ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడ వచ్చి చదువుకోవడం పెద్ద వింతేం కాదు, వస్తున్నారు కూడా. రాజుగారు మీరైతే చాలా కాన్ఫిడెంట్గా పిల్లలు వస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ లాస్ట్ 2024లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి? ఓకే మేడం, మీరు ఏదో డౌట్గా అడుగుతున్నారు ఇది. సో మీకేమో అనిపిస్తుంటుందంటే సరే మనకి ఆ వాతావరణం పల్లెటూరు వాతావరణం ఇంకా ఇందాక చెప్పినట్టుగా సో అనుకుంటే మేబీ ఒక 5-10 మంది వచ్చి ఉంటారు అనుకుంటారు. మేడం బిలీవ్ మీ 100+ స్టూడెంట్స్ వచ్చారు లాస్ట్ ఇయర్. ఓ సూపర్. రాజుగారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి 100+ స్టూడెంట్స్ వచ్చారు అని చెప్తున్నారు. సో ఒకవేళ మరి ఇప్పుడు ఏపీ తెలంగాణ నుంచి అంతకంటే ఎక్కువ వచ్చి ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం ఈస్ట్ వెస్ట్ నుంచి 100 అని చెప్పాను కదా, సో ఏపీ తెలంగాణ టోటల్గా మనకి 3,000+ స్టూడెంట్స్ వచ్చారు. అసలు 3,000 కాదండి, 4,000 5,000 కూడా వచ్చే పరిస్థితి. కానీ మేము అక్కడ అంటే అడ్మిషన్ ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం అకామిడేషన్ అంటే హాస్టల్స్. సో డెఫినెట్లీ ఏంటంటే మనం ఇంకా ఈ 2025కి అయితే చెప్పలేము, బట్ 2026కి మన కొత్త బ్లాక్స్ ఆల్మోస్ట్ 27 స్టేట్స్ అనేవి 4 వింగ్స్ మనం అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. సో మనం డెఫినెట్లీ ఒక 3,000+ కానీ 4,000 కానీ స్టూడెంట్స్కి మనం నెక్స్ట్ 2026 మనం అకామిడేట్ చేయగలం. రాజుగారు మరి ఈ సంవత్సరం ఓన్లీ 3,000 మెంబర్స్ వరకే అకామిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ డెఫినెట్లీ, అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు. సో కొన్ని అంటే ఇవ్వలేని పరిస్థితులు అలా ఉంది మా యూనివర్సిటీ డిమాండ్. సో అకామిడేషన్ అనేది 2026కి 3,000+ స్టూడెంట్స్ మనం ఇవ్వచ్చు. సో 2025 మాత్రం 3,000 వరకే మాకు అకామిడేషన్ ఉంది. రాజుగారు ఇప్పుడు మరి 2025లో 3,000కి దగ్గరగా అటు ఇటుగా ఏమన్నా తీసుకుంటారా లేకపోతే ఎలా? డెఫినెట్లీ మేడం, నేను చెప్పినట్టుగా 3,000+. సో ఎవరికైనా అడ్మిషన్స్ కావాలంటే ఫస్ట్ బేసిస్ మా ఉంటుంది అనమాట. సో ముందుగా వచ్చి అప్లై చేసుకోవాలి. సో తర్వాత చూద్దాం, తర్వాత ఆలోచిద్దామంటే సీట్లు దొరకపోవచ్చు, అడ్మిషన్స్ దొరకపోవచ్చు. రాజుగారు మరి ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పిల్లలు ఆల్రెడీ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఒకసారి నేను స్టూడెంట్స్తో మాట్లాడాలి అనుకుంటున్నాను. డెఫినెట్లీ మేడం. సో అసలు ఆ కాలేజ్ గురించి కానీ చదువు గురించి కానీ వేరే విషయాల గురించి కానీ మనం స్ట్రైట్గా వెళ్ళి స్టూడెంట్స్ వాళ్ళ మాటలతోనే తెలుసుకుందాము. పక్కా సార్, రండి.
మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్ర, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో అడ్మిషన్స్ పొందవచ్చు. సో ప్రస్తుతం మనతో స్టూడెంట్ శృతి ఉంది. ఒకసారి శృతితో మాట్లాడదాం. హాయ్ శృతి. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి. అమ్మో, రాజమండ్రి నుంచి ఇంత దూరం చదువుకుంటున్నా? Yes, ma'am. ఓకే. సో అంటే రాజమండ్రి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్తావు? స్టడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫారెన్ వెళ్ళి ఫెసిలిటీ ఉంది మ్యామ్. Okay. దట్స్ వై ఐ చూస్ దిస్. ఓకే. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉంది? హాస్టల్ ఎలా ఉంది? ఎన్విరాన్మెంటల్ బాగుంది మ్యామ్, హాస్టల్ కూడా బాగుంది, ఫుడ్ Okay. బాగుంది. అండ్ ఇక్కడ గుజరాత్ కదా, సో లాంగ్వేజ్ ma'am. ప్రాబ్లం ఏమన్నా ఉందా? లేదు మ్యామ్, Okay. ఇంగ్లీష్ తో మేనేజ్ చేయొచ్చు అండ్ హిందీ నేర్చుకోవచ్చు స్లోగా. ఓకే. సో అండ్ తెలుగు వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నియర్లీ 5,000 ప్లస్ ఉన్నారు మ్యామ్. 5,000 ప్లస్. ఓకే, Yes, నైస్. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ ఎలా ఉంది? వీళ్ళు ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఫ్యాకల్టీ సూపర్ మ్యామ్, ఎడ్యుకేషన్ చాలా బాగుంది ఓకే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ప్రతిదీ బాగుంది మ్యామ్. ఓకే. హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరు? నా పేరు మంజునాథ్ మ్యామ్. మంజునాథ్. ఓకే. ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి లోకల్లో నుంచి వచ్చాను మ్యామ్. మా ప్రాపర్ వచ్చి నామవరం గ్రామం. ఓహో, ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా పేరెంట్స్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు మ్యామ్. ఓకే. సో మరి ఎక్కడెక్కడో రాజమండ్రి నుంచి ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చావు. సో ఇప్పుడు ఇక్కడ చదువుకోవడం ఎలా ఉంది? యూనివర్సిటీ ఎలా ఉంది? నాకైతే యూనివర్సిటీ అయితే చాలా బెస్ట్ అనిపించింది మ్యామ్. ఎందుకంటే మన ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే అక్కడ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది అంటే తెలుగులో మాట్లాడుకోవడం ఉంటుంది. ప్లస్ యూనివర్సిటీ ఏంటంటే లైక్ ఇంత దూరం ఎందుకు వచ్చానంటే లాంగ్వేజ్ బాగా నేర్చుకోవచ్చు. లైక్ హిందీ నేర్చుకోవచ్చు, ఇంటర్నేషనల్తో బాగా క్లోజ్గా ఉండొచ్చు. లైక్ ఇంగ్లీష్ కూడా బాగా వస్తూ ఉంటుంది. లైక్ ఫ్యాకల్టీ కూడా మనతో బాగా క్లోజ్గా ఉంటారు. ఫ్యాకల్టీతో మంచిగా ఉంటుంది. హాయ్. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి మీరు? వెస్ట్ గోదావరి పాలకొల్లు మ్యామ్. వెస్ట్ గోదావరి పాలకొల్లు. సారీ, పేరు మాట్లాడడం మర్చిపోయాను. అక్షయ్. అక్షయ్. సో పాలకొల్లు నుంచి వచ్చావు. పాలకొల్లులో ఎక్కడ? పాలకొల్లు విలేజ్ మ్యామ్, వల్లంపర్రు. ఓకే, విలేజ్. సో విలేజ్లో ఉన్న వాళ్ళకి ఈ యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది? అంటే మేడం రాజు సార్ మాట్లాడడం, డాడీకి ఫోన్ చేసి మాట్లాడడం, Okay. కాలేజ్ అంతా నీట్గా ఉండిద్ది, స్టడీ అంతా బాగుండిద్ది అని చెప్పడం అన్ని చేశారు మ్యామ్. Okay. దాని అంటే తర్వాత చెప్పినట్టుగానే ఉందా? చెప్పినట్టే ఉంది ఏమైనా మేడం. డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? డిఫరెన్స్ అంతా చెప్పినట్టే ఉంది, అంతా బాగుంది మ్యామ్. ఎడ్యుకేషన్ అంతా, హాస్టల్ అంతా బాగుంది, చాలా బాగుంది. ఓకే. ఏం నచ్చింది నీకు బాగా యూనివర్సిటీలో? యూనివర్సిటీలో ఫస్ట్ ఫ్రెండ్స్ అవుతాం, చాలా మంది అయ్యారు. వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ అంత ఎంత బాగుండిద్ది, అర్థమైద్ది అనుకోలేదు మేము. క్లాసెస్ అంతా బాగానే అర్థమైంది. ఫస్ట్ సెమ్ బాగా రాసాము, రిజల్ట్లు కూడా బాగానే వస్తాయి ఇప్పుడు. ఓకే. హాస్టల్ కూడా అంతా నీట్గానే ఉంది, ఫుడ్ కూడా అంతా బాగానే ఉంది మ్యామ్. ఓకే. అంత అయితే బాగుంది. ఓకే, హ్యాపీ, చాలా హ్యాపీయా? హ్యాపీ మ్యామ్. ఓకే. సో బెస్ట్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను అనిపించిందా? మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మ్యామ్. పేరు? నవనీత్. నవనీత్. ఓకే. ఎక్కడి నుంచి? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా ఫాదర్ పెట్రోల్ బంక్ మేనేజర్, మదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తారు. ఓకే. ఎలా తెలిసింది మీకు ఈ యూనివర్సిటీ గురించి? యూనివర్సిటీ అంటే మామూలుగా వెబ్లో సెర్చ్ చేస్తుంటే తెలిసింది. మన రాజు సార్ని కలిసి అలా వచ్చాను. ఓకే. ఏ గ్రూప్ తీసుకున్నారు మీరు? సిఎస్సి ఏఎంఎల్. ఓకే. ఎలా ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఫ్యాకల్టీ మీ అంతా గ్రూప్ ఫ్యాకల్టీ ఎలా ఉంది? మా గ్రూప్ ఫ్యాకల్టీ చాలా బాగుంది, బాగా చెప్తారు. డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేస్తారు, చాలా బాగా చెప్తారు. ఓకే. అంటే నువ్వు విన్నప్పుడు యూనివర్సిటీ ఎలా అయితే ఉందో ఇక్కడికి వచ్చాక కూడా అలాగే ఉందా? వాళ్ళు చెప్పినట్టే ఉంది ఇక్కడ వచ్చాక. వాళ్ళు ఏదైతే చెప్పారో అలానే ఉంది. అంటే వేరే యూనివర్సిటీస్ లాగా అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా లేదు, అంతా వాళ్ళు ఏదైతే చెప్పారో అలానే ఉంది. ఓకే. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మనం మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నాము. అండ్ అలాగే మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి ఎవరెవరైతే అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో
దానికి సంబంధించిన డీటెయిల్స్, అసలు ఈ అడ్రస్ ఎక్కడుంది, ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం రాజు గారితో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. మన పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఉపయోగపడే విధంగా ఈ ఎపిసోడ్ అయితే జరగడం జరిగింది. అండ్ అలాగే రాజమండ్రిలో పిల్లలకి అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవడానికి అడ్రస్ ఎక్కడ ఉంది అండ్ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి. మన ఈస్ట్ అంటే ఉభయ గోదావరి జిల్లాలు, పాత గోదావరి జిల్లాలకి ఎవరైనా అడ్మిషన్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ యూజీ నుంచి పీజీ వరకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఏవి అప్పర్ రోడ్లో ఆఫీస్ ఉంది. సో దాని అడ్రస్ నేను చెప్తున్నాను. మనకి C3 రత్న అపార్ట్మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఆపోజిట్ ఆర్కే టిఫిన్స్ మనకి ఏవి అప్పర్ రోడ్లో ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నంబర్ మన టోటల్ ఆంధ్రప్రదేశ్కి మనకి అవైలబుల్గా ఉంది. 905-905-2378. ఓకే, ఈ నంబర్ కాల్ చేసి ఏ వివరాలను మనం తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పర్టికులర్గా మన రాజమండ్రి ఆఫీస్లో స్కూల్ అవుతున్న నంబర్ కానీ మనకి కావాలంటే సో నా నంబర్ ఉంది, మన రాజమండ్రి ఆఫీస్ నంబర్ 9182899122. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం మార్వాడి యూనివర్సిటీ ఈ సిరీస్ స్టార్ట్ చేశాక చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు పిల్లలు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు. అసలు ఈ యూనివర్సిటీ ఎక్కడుంది, మాకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని చెప్పి పిల్లలు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది, పేరెంట్స్ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సిరీస్ అయితే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. సో ఎవరెవరైతే ఎపిసోడ్స్ మిస్ అయ్యారో ప్రీవియస్ ఎపిసోడ్స్ చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చాలా చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకోబోతున్నాము. సో మిస్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తెలుగు వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ ఆఫీస్ వివరాలు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ఫోన్ నంబర్ 8790845853, రాజమండ్రి 9182899122, కాకినాడ 9502686385, విజయవాడ 8019302645, తాడేపల్లి 9494691922, గుంటూరు 6300840741, ఒంగోలు 9966284277, నెల్లూరు 9182624709, తిరుపతి 9030608587, కడప 9381232601, ధర్మవరం 8374663663, అనంతపూర్ 8106663663, కర్నూలు 9030040289, తెలంగాణ హైదరాబాద్ ఫోన్ నంబర్ 9030666743, భూపాల్పల్లి 9662396663, వరంగల్ 7997635384, మంచిర్యాల్ 9059068253, కరీంనగర్ 9032229160, సంగారెడ్డి 9492267746, కామారెడ్డి 9966488846, మనుగూరు 9633821716, నిజామాబాద్ 9849922226, ఆదిలాబాద్ 8985555714, సిద్దిపేట్ 9177003586, సూర్యాపేట్ 7799771866, నల్గొండ 7799721866, కొత్తగూడెం 7799711866, ఖమ్మం 7799467788, కర్ణాటక 7795522054, 8147366919. అడ్మిషన్స్ పొందవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9059052378 లేదా 9059052379.